సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య, చేతికి వేళ్ళు 5, అందుకు ఉంగరాలు 5. పుట్టల కొద్దీ ధనము, పెట్టెల నిండా కాసులు, కోటీశ్వరుడు సాంబయ్య, పిసినారి సాంబయ్య, మందబుద్ధి సాంబయ్య, పొగరుబోతు సాంబయ్య. సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య, సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య. ఎంత ధనం ఉన్నా మన సాంబయ్య గారికి పెళ్లి కావడం లేదు. ఎందుకు? ఇదిగో ఇదిగో పుల్లయ్య, నీ కొడుకు బడిలో చాలా తన్నులు తిన్నాడట కదా. ఆ, ఆ, నేను కాదు, అందరూ అనుకుంటుంటే విన్నాను. ఏ ఒసై ఒసై పోచమ్మా, పోచమ్మా ఆగు, అలా వెళ్ళిపోతావే మాట వినకుండా. ఈ ఉంగరాలు చూసావా ఎలా తల 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 మెరుస్తున్నాయో? ముట్టుకోకు ముట్టుకోకు. అవును, నీ కూతురి పెళ్ళి ఆగిపోయిందట కదా. కొన్నాళ్ల తర్వాత ఎంత చెడ్డవాడైనా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు తన ధనం మూలాన సాంబయ్య గారి చుట్టూ కూడా అనుచరులు చేరారు. సాంబయ్య గారు, సాంబయ్య గారు, మన ఊరికి చాలా గొప్ప స్వాములు వచ్చారు. వారి అనుగ్రహం పొందితే మీ చిరకాల వాంఛ, అదేనండి మీ కోరిక తీరుతుంది. మీరు ఒక ఇంటివాడవుతారు. అంత ప్రతిభావంతులా? అవునండి సాంబయ్య గారు, ఆ పుల్లే కొడుక్కి నిష్ట కుదరకపోతే ఈ మన స్వాముల వారు తిష్ట కుదిర్చి నిష్ట కుదిర్చారు. మన పోచమ్మ కూతురికి పెళ్లి కుదిరి అయ్యి ఇప్పుడు దానికి 6వ నెలంట. మీకు కూడా ఆ స్వాముల వారి అనుగ్రహం కలిగితే ఒక చిట్టి సాంబయ్య గారిని ఎత్తుకోవాలని మేము ఎదురు చూస్తున్నాము. ఓ, అంత మహిమ కలిగిన స్వాములైతే భారీగా దక్షిణ ఇవ్వాల్సి వస్తుందేమో. స్వాముల వారంతా కార్యం పూర్తయితే కానీ దక్షిణ స్వీకరించేదండి. ప్రయత్నం చేయడంలో ఖర్చు లేదు కదా. అవును, నిజమే. అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి, ఇప్పుడే వెళ్దాం. స్వాముల వారు సాంబయ్యని చూసి, మనిషి మంచివాడు, కొంచెం ఆచరణ సవరించుకుంటే మనోవాంఛ సిద్ధిస్తుంది అని మనసులో అనుకుంటున్నప్పుడు, స్వామీజీ 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 స్వామీజీ, మన గోవిందుడు లేడు, గోవిందుడు పాపం ఇందాకనే వారు అమ్మగారు పోయారంట స్వామీజీ, కబురు పంపారు. ఓ, అటులనా? సరే, మేము మా దీక్ష పూర్తి చేసుకొని వస్తాం. సాంబయ్య గారు, మీ కష్టం మాకు అర్థమైంది. మీరు మా ప్రతినిధిగా గోవిందుల వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చండి. వారి అమ్మగారు పుణ్యాత్మురాలు, మన ఊరికే తల్లిలాంటి వారు, మాకు చాలా దగ్గరివారు. మమ్మల్ని వారి బిడ్డలాగా చూసుకున్నారు. మాతామూర్తులకు వందనములు. వారి ఆత్మ శాంతించి మోక్షం పొందాలని మేము ఆ పరమాత్ముడిని వేడుకుంటున్నాం. ఏమిటిది అంత అయోమయంగా అర్థం కాకుండా ఉంది? స్వామీజీ ఒక ప్రశ్న అడగలేదు, నేను నా ప్రార్థన వినిపించను లేదు, కానీ అన్నీ తెలుసున్నట్టుగా ఉన్నారు. గొప్ప జ్ఞానిలా కనబడుతున్నారు. మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. చాలా తపోశక్తి ఉన్నట్టుగా ఉంది. తప్పకుండా ఆయన చెప్పినట్టు చేస్తాను.
తనకన్నా గొప్పవాళ్లను చూచినప్పుడు, పెద్దవాళ్లను చూచినప్పుడు ఎవరికైనా కొంచెం అహంకారం తగ్గి వినయవంతులైనట్టు మన సాంబయ్య గారు కూడా వినయ విధేయతలతో గోవిందుని ఇంటికి వెళ్ళి, గోవిందుల వారు, మన స్వాముల వారు దీక్ష పూర్తి చేసుకుని వస్తామని చెప్పారు. నన్ను తన ప్రతినిధిగా పంపించారు. మీ అమ్మగారు పుణ్యాత్మురాలని చెప్పమన్నారు. ఊరికందరికీ తల్లి లాంటి వారు అని చెప్పమన్నారు. వారికి చాలా దగ్గరి వారని కూడా చెప్పమన్నారు. వారిని తన బిడ్డలాగా చూసుకున్నారట. మాతామూర్తులకు వందనములర్పించారు. మీ అమ్మగారి ఆత్మ సంతోషించి మోక్షం పొందాలని వారు పరమాత్మను వేడుకున్నారు. మీ అమ్మగారు నాకు కూడా తల్లి లాంటి వారు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాను. అక్కడి జనమందరూ సాంబయ్య లాంటి పెద్ద మనిషి అంత వినయంగా మాట్లాడిన మాటలకు కరిగిపోయారు, హర్షించారు, సంతోషించారు. కొద్ది రోజుల తర్వాత సాంబయ్యకు తమ కూతుర్నిచ్చి వివాహం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. మన సాంబయ్య గారికి కూడా పెళ్ళయింది. సాంబయ్య గారు ఆనందం పట్టలేక స్వాముల వారి దగ్గరికి వచ్చి అన్ని ఉంగరాల్లో కన్నా ఖరీదైన ఉంగరాన్ని స్వాముల వారికి కానుకగా ఇచ్చారు. మరి కొద్ది రోజుల తర్వాత, సాంబయ్య గారు, మన రామయ్య లేడు? అదేనండి రామయ్య. ఆయన భార్య గారు పోయారట. మీరటు మాసం స్వామీజీ అనుగ్రహం చేత ఓదార్చిన తీరు చూసి మన పల్లె అంతా మీ కరుణాహృదయాన్ని హర్షించారు. మీ దశ తిరిగింది. మీ చిరకాల వాంఛ నెరవేరింది. ఇంకొకసారి మీరు స్వామీజీ అనుగ్రహం పొందితే మీ దశ ఇంకా తిరిగి దశ దిశలుగా మీ పేరు వర్ధిల్లుతుందని అనుకుంటున్నాను. అవును, వీడు చెప్పేది నిజమే. కానీ మనకి పాఠం వచ్చేసింది కదా, మార్గం తెలిసిపోయింది కదా. ఉట్టి వెధవా వీడు. ఇంకొక నవరత్నాల ఉంగరాన్ని దానం చేయడం ఎందుకు? ఖర్చు పెట్టకుండా ఎలా పని చేయాలో చూపిస్తాను. సాంబయ్య గారు రామయ్య ఇంటికి వెళ్ళి, రామయ్య గారు, మీ భార్య గారు పుణ్యాత్మురాలు. ఊరికి అందరికీ భార్య లాంటి వారు. నాకు కూడా భార్య లాంటి వారు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడేమైందో మీరు ఊహించుకోగలరు.